హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మరేంటి ఈసారి మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవబోతుందా? మాకు నమ్మకం లేదు దొరా అని అనమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం మాకు నమ్మకం లేదు దొరా అని వీడియో చేసినప్పుడు మనం 2024లో T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాం. కానీ నాకు అలాంటి సెంటిమెంట్స్ మీద నమ్మకం లేదు దొరా, క్షమించండి. నేను ఉన్నట్టు మాట్లాడతాను. అది ఒకవేళ నేను ఈసారి ఇండియా గెలుస్తుందని చెప్పి వాళ్ళు ఓడిపోయినా సరే, దాన్ని మీరు బ్లేమ్ చేసినా సరే, ఎందుకంటే చాలామంది సెంటిమెంట్స్ ఉంటాయి. ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. బట్ మన టీం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీంకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది ఉన్నట్టుగా చెప్తాను. అంతేగాని అప్పుడేదో అలా అన్నాను కాబట్టి మనకు అది ఆ నెగిటివ్ బికేమ్ ట్రూ అలా కాబట్టి ఇప్పుడు చేద్దామని నాకు నా ఉద్దేశం లేదు. సో ఫ్యాక్ట్స్ మాత్రం మీకు చెప్తాను. ఒక్కటి మాత్రం మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. మీరు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఎలాంటి ప్రివ్యూస్ చూసినా చదివినా ఎక్కడైనా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఇండియా ఈజ్ ఫేవరెట్స్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన వాళ్ళు కానీ, పాకిస్తాన్లో అంటారో లేదు తెలియదు నాకు, పాకిస్తాన్ వీడియోలు ఎక్కువ చూడలేదు. బట్ ఓవరాల్గా అందరూ కూడా ఇండియా ఫేవరెట్ అని చెప్పి అంటున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే టీంలో మనకున్న డెప్త్ కానీ, మనకున్న స్ట్రెంత్ కానీ, మ్యాన్ టు మ్యాన్ చూసుకున్నా, మిగతా టీమ్స్గా పోలిస్తే ఇంజరీస్ పరంగా చూసుకున్నా డెఫినెట్గా మనం బెటర్ ఆఫ్ అని అనుకునే పరిస్థితి. అఫ్కోర్స్ బుమ్రా లేకపోవడం అనేది మనకు చాలా పెద్ద లోటు, అది వేరే విషయం. బట్ స్టిల్ ఓవరాల్గా మనకి ఓవరాల్ స్ట్రెంత్ తీసుకుంటే బుమ్రా లేని లోటును కూడా అధిగమించే అవకాశం ఉందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. అందులోనూ అది ఏషియన్ కండిషన్స్లో జరుగుతున్నాయి. ఇలాంటి అన్నీ చూస్తే ఇండియన్ ఫేవరెట్గా భావిస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాకు ఉన్న చాలా డిప్లీటెడ్గా, చాలా మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఆస్ట్రేలియా ఉంది. ఇంగ్లాండ్ టీం మొన్ననే చూసాం మనం, వాళ్ళు స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళ బ్యాటింగ్లో ఎందుకనో కావాల్సిన ఆ సాలిడిటీ మిస్ అవుతూ ఉంది. సౌత్ ఆఫ్రికాకు కూడా కొన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనపట్లేదు. పాకిస్తాన్ అన్ప్రెడిక్టబుల్ ఆల్వేస్. న్యూజిలాండ్ ఈజ్ లుకింగ్ గుడ్, బట్ న్యూజిలాండ్ మరి టైటిల్స్ గెలిచిన వాళ్ళకి రికార్డ్ లేదు గతంలో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే మనకి, అంటే మనం మిగతా టీమ్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే ఇండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. సో ఐ డూ బిలీవ్ దట్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్. డెఫినెట్లీ ఇండియా ఇస్ బెటర్ ఆఫ్, ఖచ్చితంగా బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను నేను. అండ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా రికార్డ్ కూడా బాగుంది. యాక్చువల్లీ మనం 2 సార్లు గెలిచాం. మీరు అనుకోవచ్చు 2013లోనే గెలిచాం కదా అని, ధోని క్యాప్టెన్సీలో. మనం వీ హ్యావ్ వన్ ఇన్ 2002 ఆల్సో. అప్పుడు జాయింట్ విన్నర్స్. మనం ఫైనల్కి వెళ్ళాం. మనం శ్రీలంకలో జరిగింది అప్పుడు ఫైనల్. మామూలు రోజు వర్షం వచ్చింది, శ్రీలంక బ్యాటింగ్ చేశారు, వర్షం వచ్చింది. మన బ్యాటింగ్ స్టార్ట్ చేసిన వర్షం వచ్చింది. ఆ రోజు మ్యాచ్ అబాండన్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే రిజర్వ్ డే రోజు పెట్టారు. రిజర్వ్ డే రోజు కూడా శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, మళ్ళీ వర్షం వచ్చింది, మనం కొంతసేపు బ్యాటింగ్ చేసాం. సో రిజల్ట్ రాలేదు. కనీసం 10 ఓవర్లు కూడా మన ఇండియన్ ఇన్నింగ్స్ అవ్వలేదు. సో అది ఫైనల్ కంప్లీట్ కాలేదు కాబట్టి జాయింట్ విన్నర్స్ అయ్యాము. అంతకుముందు 2000లో, నేను నిన్న కూడా చెప్పాను, 2000లో న్యూజిలాండ్ గెలిచినప్పుడు కూడా మనం రన్నర్ అప్ అయ్యాం. సో ఈ ఫార్మాట్లో మన రికార్డ్ బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ టైం కూడా మన రన్నర్ అప్ 2017లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. ఆ మ్యాచ్ మనకు చేదు అనుభవంగా ఉండిపోతుంది. బుమ్రా నో బాల్ కానీ, తర్వాత ఫకర్ జమాన్ సెంచరీ అండ్ మొహమ్మద్ ఆమీర్ ఇనిషియల్ బర్స్ట్ విత్ న్యూ బాల్ గెటింగ్ రిడ్ ఆఫ్ అవర్ టాప్ బ్యాట్స్మెన్. సో అది ఎప్పటికీ మనకి ఒక చేదు అనుభవంగా ఉండిపోతుంది ఆ ఫైనల్. ప్లస్ వీ హ్యావ్ బిన్ డూయింగ్ వెల్. సో డెఫినెట్గా ఇండియా ఖచ్చితంగా ఫేవరెట్స్గా కనిపిస్తుంది. గెలుస్తుందని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే ఇండియా సెమీస్కి వెళ్ళడం అయితే ఆల్మోస్ట్ ఖాయంగా నేను చెప్పగలను. సెమీస్కి వెళ్తారు ఇండియా, ఖచ్చితంగా సెమీస్కి వెళ్ళడంలో ఎలాంటి ఇబ్బంది పడతారని అనుకోను నేను. సెమీస్కి వెళ్ళడంతో పాటు అక్కడి నుంచి మరి చూడాలి, మరి మనం ఎవరితో సెమీస్ ఆడతాము, తర్వాత సెమీస్లో ఫైనల్లో టాస్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇండియా డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తాను. లేదు, నమ్మకం లేదు, మన వాళ్ళు గెలవరు అని అయితే నేను చెప్పను. అలాంటి సెంటిమెంట్స్ నేను నమ్మను. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ రియలీ కేర్. సో ఇండియా ఎప్పుడెప్పుడు ఆడతారు మ్యాచ్లు మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ 20th సెకండ్ డే ఆఫ్ ది టోర్నమెంట్ మనం బంగ్లాదేశ్తో ఆడతాం. మన ఫస్ట్ క్యాంపెయిన్ రిలేటివ్లీ ఈజియర్ సైడ్. డెఫినెట్గా బంగ్లాదేశ్ ఇప్పుడున్న పరిస్థితిలో వితౌట్ షాకిబ్, వితౌట్ లిటన్ దాస్ అంత స్ట్రాంగ్ కనపట్లేదు. సో మనకి ఫస్ట్ మ్యాచ్ కాస్త తేలికైన మ్యాచ్. అది అన్నప్రాసన రోజు ఆవకాయలాగా పాకిస్తాన్తో మ్యాచ్ కాకుండా గతంలో ఉన్నట్టుగా చాలా సందర్భాలు. అండ్ సెకండ్ మ్యాచ్ అఫ్కోర్స్ 23rd మనం పాకిస్తాన్ ఆడబోతున్నాం. ఆ రోజు అంతా కర్ఫ్యూ ఉంటుంది ఎక్కడ పట్టినా. ఆ రోజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 23rd ఇస్ గోయింగ్ టు బి ది మేజర్, అంటే ఈ ఫైనల్ కానీ ఫైనల్
అండ్ సెకండ్ రోజున మనం న్యూజిలాండ్తో మన థర్డ్ లీగ్ మ్యాచ్ ఆడబోతున్నాం. సో అది మన రికార్డ్. మరి 11 ఎవరు ఉంటారు? 11 ఆల్రెడీ సార్టెడ్ మనకి, ఎందుకంటే రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తారు, కెప్టెన్ వైస్ కెప్టెన్. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్. అది చెప్పలేము ఎవరు కేఎల్ రాహుల్ ఆడతారు, అక్షర్ ఎక్కడ ఆడతారు అనేది. సో నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో జడేజా కమింగ్ ఇన్ నెంబర్ 8. మనకి బౌల్ అంతా బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. 9లో కుల్దీప్ యాదవ్ స్టార్ట్ అవుతాడని నాకు కత్తి నమ్మకం. కుల్దీప్ యాదవ్ ఉంటున్నాడు, వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ at నెంబర్ 9 ఆర్ హర్షదీప్ at నెంబర్ 9. హర్షదీప్ ఆడతాడు నెంబర్ 9లో. 10లో మొహమ్మద్ షమీ, 11లో కుల్దీప్ యాదవ్. షమీ ఇప్పుడున్న అతను అంత రిధంలో కనబడట్లేదు. షమీ పేస్ కూడా డౌన్ అయింది. ఒకవేళ షమీ అంత రిధంలో ఉన్నా లేకపోయినా ఫస్ట్ మ్యాచ్లో ఆడిస్తారు. ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడకపోతే ఈ మైట్ గెట్ రీప్లేస్ విత్ హర్షిత్ రాణా అని అనుకుంటున్నాను. ఎందుకంటే హర్షిత్ రాణాకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా, షమీని రీప్లేస్ చేసేంత సీన్ ఉందా అని మీరు అనొచ్చు. కానీ షమీ ఎందుకు అంత ఎఫెక్టివ్గా అనిపించదు. పోను అతను బౌలింగ్ ఇంప్రూవ్ కావచ్చు. సో లెట్ ఎక్స్పెక్ట్. కానీ స్టార్టింగ్లో బంగ్లాదేశ్ మ్యాచ్లో షమీతోనే స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇదే 11 ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ విల్ ప్లే ఐ థింక్ అగేన్స్ట్ న్యూజిలాండ్, ఎందుకంటే న్యూజిలాండ్ టీంలో బౌలర్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అది మినహాయిస్తే మిగతా చోట్ల మిగతా ప్లేయర్స్. రిషబ్ పంత్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రిషబ్ పంత్కి మొన్న ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దాంట్లో క్లియర్గా చెప్పాడు కోచ్ గౌతమ్ గంభీర్, మా ఫస్ట్ చాయిస్ కీపర్ ఈజ్ రాహుల్ అని చెప్పాడు. సో రిషబ్ పంత్ విల్ బి దేర్, బట్ ఐ డోంట్ థింక్ హీ విల్ బ్రేక్ ఇన్ టు ద 11. సో అది పరిస్థితి. సో ఇండియా లో మిస్సింగ్ ప్లేయర్స్ వాళ్ళే. మరి ఇంకెవరిని మిస్ చేశాను నేను, అంతే కదా. ఒక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఇద్దరు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ అండ్ ఆఫ్ కోర్స్ హర్షిత్ రాణా. వీళ్ళు నలుగురు 11లో లేకుండా ఉంటారు. సో ఇండియాకి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? విన్నింగ్ ఛాన్సెస్ బాగున్నాయని చెప్పడానికి, ఫేవరెట్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు 2011 నుంచి తీసుకోండి. 2007 వన్డే వరల్డ్ కప్లో మనం ఫస్ట్ గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించాం. ఆ తర్వాత నుంచి 2011 మనం గెలిచినప్పటి నుంచి మన గ్రాఫ్ ఎంత బాగుందంటే, మనం 2011 వరల్డ్ కప్ గెలిచాం, వన్డే వరల్డ్ కప్. 2015లో సెమీఫైనల్కి వెళ్ళాం, 2019లో సెమీఫైనల్కి వెళ్ళాం, 2023లో ఫైనల్కి వెళ్ళాం. సో ప్రతిసారి కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసాం. 1-6 మ్యాచ్లు మాత్రం ఓడిపోయాము. సో మనం చాలా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాం ఐసీసీ టోర్నమెంట్స్లో, వన్ డే ఫార్మాట్లో. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకున్నా సరే, ఛాంపియన్స్ ట్రోఫీలో మనం 2013లో టైటిల్ గెలిచాం, 2017లో ఫైనల్లో ఓడిపోయాం. సో మనం 2011 నుంచి కనుక తీసుకుంటే, గత 14 సంవత్సరాలుగా రికార్డు కనుక మనం తీసుకుంటే, వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కనీసం సెమీఫైనల్ వరకు వెళ్తున్నాం. కొన్నిసార్లు ఫైనల్కి వెళ్ళాం, కొన్నిసార్లు టైటిల్ గెలిచాం. 2 టైటిల్స్ గెలిచాం ఈ పీరియడ్లో, 14 years పీరియడ్లో, 2011 నుంచి తీసుకుంటే. సో డెఫినెట్గా వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో అందుకే ఈసారి కూడా మన టీం ఆడుతున్న తీరు, మన టీంలో ఉన్న స్ట్రెంత్ చూస్తుంటే, ఈసారి కూడా మన సెమీఫైనల్ ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు ఫైనల్కి వెళ్ళకూడదు, ఎందుకు టైటిల్ గెలవకూడదు? సో ఆ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే మనం టీమ్ వైజ్ మనం అన్ని టీములు వీడియోలు చేస్తున్నాను కాబట్టి చూస్తే ఇండియాకి బ్రహ్మాండంగా ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. వితౌట్ ఎనీ డౌట్ ఇండియాకి మంచి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. రెండోది ఏంటంటే, మనకి ఎప్పుడు లేనంతగా ఆల్రౌండర్స్ ఉన్నారు. మనకి నేను ఇందాక చెప్పినట్టుగా 3 ఆల్రౌండర్స్ మనం గతంలో ఎప్పుడు ఆడించలేదు. 3 కూడా జెన్యూన్ ఆల్రౌండర్స్. బ్యాటింగ్లో, బౌలింగ్లో రెండిట్లో కూడా బ్రహ్మాండంగా, అంటే 10 overs బౌలింగ్ చేయగలరు, అలాగే ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరు. నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరు. నెంబర్ 7, నెంబర్ 8 హార్దిక్ పాండ్యా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు. సో 3 మనం ఆల్రౌండర్స్ ఆడించిన సందర్భం గతంలో ఎప్పుడు లేదు. సో 3 ఆల్రౌండర్స్ మనం ఆడించుకోవచ్చు. నెంబర్ 8 వరకు మనకు బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే మీకు బౌలింగ్లో కూడా 6 జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు మామూలుగా ఏంటంటే, చాలా టీమ్స్కి మనం చూడండి, ఇంగ్లాండ్ ఒక ఐదుగురు కాదు, 4 వాళ్ళు రెగ్యులర్ బౌలర్స్ పెట్టుకుని 5th స్లాట్ని వాళ్ళు లియామ్ లివింగ్స్టన్, జో రూట్ అలా ఫిలప్ చేసుకుంటారు. అలాగే ఆస్ట్రేలియా కూడా మ్యాక్స్వెల్తోనో ట్రావిస్ హెడ్తోనో 5th బౌల్. మనకు అలా కాకుండా 5 జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్, 6th జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హార్దిక్ పాండ్యా, 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, కుల్దీప్ యాదవ్ ప్లస్ హర్షదీప్, షమి. సో మన 6 జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉండే అవకాశం. సో మనకున్న ఆల్రౌండర్స్ వల్ల మనకి 6 ఆప్షన్స్, బౌలింగ్ ఆప్షన్స్. ఎందుకంటే చాలా సందర్భాలు ఈవెన్ లాస్ట్ 2023 వరల్డ్ కప్లో కూడా హార్దిక్ పాండ్యా ఇంజరీ తర్వాత మనం కేవలం 5 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళాం. 6th ఆప్షన్ అది లేదు మనకి. కేవలం 5 ఆప్షన్స్తో వెళ్ళాం. చాలా టైట్ రోప్ వాకింగ్ చేసాం మనం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి 6
జెన్యన్ బౌలింగ్ ఆప్షన్స్ ఖచ్చితంగా మనకి కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు మనకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే బ్యాటింగ్లో కూడా నెంబర్ 8 దాకా సంబడి లైక్ రవీంద్ర జడేజా సచ్ ఏ ఫైన్ బ్యాట్స్మెన్ ఇటీవల కాలంలో, అతను కమింగ్ ఇన్ ఎట్ నెంబర్ 8. ఒకవేళ న్యూజిలాండ్ అయితే వాషింగ్టన్ సుందర్ ఆడతారు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ అన్ ఓపెనర్ అండ్ హీ స్టిల్ ప్లే. రీసెంట్గా కూడా రెడ్ బాల్ క్రికెట్లో ఈ ఓపెన్ ఫర్ తమిళనాడు. సో అలాంటి వాడు కమింగ్ ఇన్ ఎట్ నెంబర్ 8. సో మనకున్న ఆ డెప్త్ చాలా బాగుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే అందరూ ఫామ్లో ఉన్నారు. మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ విషయంలో కొంచెం బెంగ పెట్టుకున్నాం, కానీ మొన్న ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో రోహిత్ సెంచరీ చేశాడు, విరాట్ కోహ్లీ 50 చేశాడు. సో అది చాలు వాళ్ళకి. వాళ్ళు డెఫినెట్గా రెగ్యులర్గా ఫెయిల్ అయ్యారు టెస్ట్ మ్యాచ్ ఇస్ డిఫరెంట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో ఏంటంటే వాళ్ళు ఫామ్లో ఉన్నా లేకపోయినా టైం ఉంటుంది. ఆ టైం తీసుకొని వాళ్ళు మెల్లగా కొంత ఫామ్లో, అంటే ఒకసారి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళకున్న పెడిగ్రీతో ఒకసారి ఒక 10-20 రన్స్ చేశారంటే కొంత టైం తీసుకురైనా తర్వాత దే కెన్ మేక్ ఇట్ అప్. స్లోగా 20 balls 10 runs చేసిన లాంగ్ ఫార్మాట్ కాబట్టి ఇది, అంటే రిలేటివ్లీ లాంగ్ ఫార్మాట్ కాబట్టి T20తో పోలిస్తే వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొంత టైం తీసుకొని ఫామ్లోకి రావడానికి వీళ్ళుంటే ఇద్దరు కూడా జైంట్స్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎందుకంటే ఐ థింక్ హైయెస్ట్ సెంచరీస్ చేసిన వాళ్ళు నెంబర్ 1 స్థానంలో విరాట్ కోహ్లీ ఉంటే, నెంబర్ 2లో సచిన్ ఉన్నాడు, నెంబర్ 3లో రోహిత్ ఉన్నాడు. వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉన్న వాళ్ళిద్దరూ ఫామ్లోకి వచ్చేసారు. అండ్ శుభ్మన్ గిల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. శ్రేయస్ అయ్యర్ మొన్న చూసాం ఎంత అద్భుతంగా ఆడాడు శ్రేయస్ అయ్యర్. సో అండ్ రాహుల్ లాస్ట్ వరల్డ్ కప్లో బాగా ఆడాడు, మన బీజీటీలో బాగా ఆడాడు. ఇక్కడ కూడా థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి ఎప్పుడైతే నెంబర్ 5లో వచ్చాడో హీ ఆల్సో స్కోర్డ్ రన్స్. సో హార్దిక్ పాండ్యా కూడా తనకు వచ్చిన లిమిటెడ్ బ్యాటింగ్ ఛాన్సెస్లో అతను కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ డెఫినెట్గా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. ఈవెన్ లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మనం ఆడినప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు హార్దిక్ పాండ్యా ఒక కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్మోస్ట్ ఒక పాసిబుల్ చేసే పరిస్థితి కనిపించింది. అలాగే అక్షర్ పటేల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అక్షర్ పటేల్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరు టాప్ 5 టాప్ 6లో అన్న లోటుని అతను కవర్ చేస్తాడు. అలాగే జడేజా కూడా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అద్భుతమైన, ముఖ్యంగా బౌలింగ్లో మంచి రిధంలోకి వచ్చాను నేను డొమెస్టిక్ మ్యాచ్లో ఆడని చెప్పాడు. ఆ రిధం మనకి ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతను ఆడిన 2 మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది, చాలా స్పష్టంగా కనిపించింది. సో ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి, ఇండియాకు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ టీమ్. మనం వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ క్యాంపెయిన్ ఇన్ 2023 వన్డే వరల్డ్ కప్ ఎక్సెప్ట్ ఫైనల్ వరకు మనం అద్దరు కొట్టేసాం. అదే ఆల్మోస్ట్ సేమ్ టీం ఉంది అక్కడ. బుమ్రా మినహాయిస్తే ఆల్మోస్ట్ సేమ్ టీం మనకి అక్కడ కనిపిస్తుంది. అందుకంటే ఎక్కువ డెప్త్ కూడా కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా కూడా ఇప్పుడు ఇంజరీ నుంచి ఫ్రీ అయ్యాడు కాబట్టి మనకి ఆ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. సో అదే మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ రెప్లికేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక ఇండియాకి ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ మైట్ విత్ రీజన్ మనం అన్ని మ్యాచ్లు ఒకే వెన్యూలో ఆడుతున్నాం. ఇది ఏ టీంకి లేదు. పాకిస్తాన్ హోస్ట్ కూడా లేదు. పాకిస్తాన్ కానీ ఫైనల్కి వస్తే వాళ్ళు దుబాయ్ వచ్చి ఆడాలి, వాళ్ళు హోమ్ కంట్రీలో ఆడడానికి లేదు. కానీ మనం ఆడే 5 మ్యాచ్లు 3 మ్యాచ్లు పక్క ఆడతాం, సెమీస్కి వస్తే 4 మ్యాచ్ ఆడతాం, ఫైనల్కి వస్తే 5వ మ్యాచ్ ఆడతాం. అన్ని మ్యాచ్లు కూడా ఒకే వెన్యూలో దుబాయ్లో ఆడతాం, ఒకే గ్రౌండ్లో ఆడతాం. సో మనకి అది హోమ్ గ్రౌండ్ లాగా అయిపోతుంది. సో అక్కడ యాంగిల్స్ తెలుస్తాయి మనకి, అక్కడ ఫెమిలియారిటీ ఉంటుంది పిచ్తో, కానీ అన్ని రకాలుగా ఫెమిలియారిటీ అనేది మనకి ఎవ్వరికీ లేని ఒక అన్డ్యూ అడ్వాంటేజ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం పాకిస్తాన్లో ఆడడానికి రిఫ్యూజ్ చేసాము, అది ఐసీసీ కూడా దాన్ని తలబొగ్గాల్సి వచ్చింది. కాబట్టి మనం ఆ అన్డ్యూ అడ్వాంటేజ్ని వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎవర్ బెనిఫిట్. ఖచ్చితంగా మన బెనిఫిట్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో అది కూడా మనకు బాగా కలిసి వస్తాయి. అలాగే సెమీస్కి మనం రావడానికి ఇంకొక కారణం ఏంటంటే ఈ మొత్తం 8 టీంల్లో వీకెస్ట్ టీం ఏదంటే బంగ్లాదేశ్. అంటే అది బంగ్లాదేశ్ మైట్ ప్రూవ్ మీ అదర్వైజ్. నా మాటని వాళ్ళు వమ్ము చేయొచ్చు, కరెక్టే. కానీ నేను అనుకోవడం ఏంటంటే బంగ్లాదేశ్ వీక్గా ఉంది. ఎందుకంటే నేను చెప్పినట్టే లిటన్ దాస్, షాకిబ్ అల్ హసన్ లాంటి వాళ్ళు లేని బంగ్లాదేశ్ టీం చాలా వీక్గా కనిపిస్తుంది. సో బంగ్లాదేశ్ లాంటి టీం ఉంది కాబట్టి మన గ్రూప్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే మనకి గాడ్ ఫర్బిట్ మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినా, లేకపోతే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినా, మనకి ముఖ్యంగా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినా కూడా మనకి ఏంటంటే ఒక ఛాన్స్ ఉంటుంది. న్యూజిలాండ్తో మనం ఆఖరి మ్యాచ్ ఆడుతున్నాం సెకండ్ రోజున, లాస్ట్ గ్రూప్ మ్యాచ్. మన గ్రూప్కే కాదు, మొత్తం లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ అది. ఆ లాస్ట్ మ్యాచ్లో మనకి నెట్ రన్ రేట్ ఎంతో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ రైట్ రాయల్గా అయితే మనం ఆడిన 3 మ్యాచ్లు గెలిచేసి
వెళ్ళడమే కరెక్ట్ అవుతుంది. బట్ ఇండియాకు అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నాను సెమీఫైనల్కి వెళ్ళడానికి. ఎందుకంటే అవతల గ్రూప్లో ప్రతి టీం కూడా టఫ్గానే ఉంది. ఇక్కడ మనం అట్లీస్ట్ బంగ్లాదేశ్ మీద గెలుస్తాం. ఒక టీంతో న్యూజిలాండ్తో కానీ పాకిస్తాన్తో ఉడికిపోయినా సరే, అంటే మనం యూ కెన్ ఎఫర్ట్ టు లూజ్. చిన్నపాటి అవకాశం ఉంది. యూ కెన్ ఎఫర్ట్ టు లూజ్, అది చెప్పలేము మనం. ఒక నారే మార్జిన్తో ఒక టీంతో ఓడిపోయినా సరే స్టిల్ వీ కెన్ క్వాలిఫై. సో ఇవన్నీ అంటే మనకి ఆ డ్రా కూడా చాలా ఫేవర్గా ఉంది, మన గ్రూప్ చాలా ఈజీగా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా సెమీఫైనల్ ఇండియా చేరడం విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సెమీఫైనల్లో రాకపోతే మీరు కంట్రోల్ చేయండి, ఇండియా సెమీఫైనల్కి వస్తుంది, పక్కా వస్తుందని చెప్తున్నాను. అక్కడి నుంచి మనం చెప్పలేం, ఎందుకంటే దుబాయ్లో పిచ్ టాస్ చాలా ఇంపార్టెంట్. మనం ఐపీఎల్ ఆడినప్పుడు కూడా చూసామంటే అప్పట్లో ఎలా ఉండేది అంటే మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కష్టం, సెకండ్ బ్యాటింగ్ ఈజీ ఉండేది, డ్యూ ఫ్యాక్టర్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు పెద్దగా, బట్ పోను పిచ్ స్లో అవుతుంది. ఇనీషియల్గా పిచ్ చాలా అనుకూలంగా ఉంటుంది బ్యాటింగ్కి, పోను స్లో అవుతుంది. సో చేసింగ్ విల్ బి డిఫికల్ట్ అని చెప్తున్నారు. సో ఈసారి టాస్ గెలిచిన టీమ్స్ ముందుగా బ్యాటింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ చేసి అవతల టీం చేసింగ్ ఇవ్వచ్చు. చేసింగ్ ఇచ్చినప్పుడు అక్కడ కనుక మీకు పిచ్ స్లో అయితే మీరు సెకండ్ బ్యాటింగ్ మీకు చాలా పెద్ద ఇబ్బంది అయిపోతుంది. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ సెమీఫైనల్ వరకు అయితే ఇండియా క్షేమంగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా మనకున్న లోపాలేంటి? ప్రధాన లోపం ఆఫ్కోర్స్ బుమ్రా లేకపోవడం పెద్ద లోపం. రవిశాస్త్రి ఏం చెప్పాడంటే 30% ఛాన్సెస్ తగ్గిపోతాయి బుమ్రా లేకపోవడం. ఖచ్చితంగా బుమ్రా లేకపోవడం గేపింగ్ హోల్, చాలా పెద్ద హోల్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మనకేంటంటే బుమ్రాకి ఉన్న అన్ని ఫార్మాట్స్లోకి అతనికి ఈ ఫార్మాట్ అంత, అంటే టెస్ట్లో అతను ఎక్సలెంట్, టెస్ట్లో వన్డేల్లో T20లో అతను ఎక్స్ట్రాడినరీ. కానీ ఈ ఫార్మాట్లో అంత మిగతా విరాట్ కంటే కూడా ఇది అతని నెంబర్ 3 ఫార్మాట్. మనం ఆ ర్యాంకింగ్ ఇస్తూ వస్తే నన్ను అడిగితే టెస్టుల్లో కంటే కూడా అతను T20లో నెంబర్ 1 బౌలర్, టెస్ట్లో అతని పర్ఫార్మెన్స్ వైజ్ సెకండ్, థర్డ్ ఇక్కడ వస్తుంది. ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా రీసెంట్ వన్డే వరల్డ్ కప్లో కూడా షమి అవుట్ షోన్ బుమ్రా. సో బుమ్రాని మిస్ అవుతాం. కానీ బుమ్రా ఉంటే ఏంటంటే బుమ్రా ఓవర్లు ఉన్నాయి, ఇంకా బుమ్రాకి 6 ఓవర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో బుమ్రా 3 ఓవర్లు వేసాడు, ఇంకా 7 ఓవర్లు ఉన్నాయంటే దానికోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు అవతల టీం వాళ్ళు. బుమ్రా ఓవర్స్ ఉన్నాయి, మిగతా ఓవర్లో మనం దీపం ఉండగా నిలజొక్క పెట్టుకోవాలి, వాళ్ళకి స్కోర్ చేయాలని చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళకి వికెట్ సమర్పించుకునే అవకాశం ఉంటుంది. సో బుమ్రా ఓవర్స్ రాబోతున్నాయని దానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో బుమ్రా ఉంటే ఎంత అడ్వాంటేజ్ మనం చూసాం కదా మన T20 వరల్డ్ కప్లో 30 runs ఆఫ్ 30 balls విత్ 6 wickets ఇన్ హ్యాండ్. ఆ సిచ్యుయేషన్లో మనకి బుమ్రా ఉన్నాడు కాబట్టి పట్టుకెళ్ళాడు. సో అలాంటి ఒక టైట్ సిచ్యుయేషన్, ముఖ్యంగా వీఆర్ గోయింగ్ టు మిస్ హిమ్ ఇన్ ద డెత్లో ఖచ్చితంగా మిస్ అవుతాం. అతను డెత్లో ఒక టైట్ సిచ్యుయేషన్లో బుమ్రా లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు. బట్ షమీకి ఇది మంచి అవకాశం, వాళ్ళు ఎంతవరకు కవర్ చేస్తారనేది మనం చూడాలి. సో హర్షదీప్ షమి బుమ్రా లేని నోట్ని కవర్ చేస్తారని చెప్పి మనం షమి కనుక ఆ వన్డే వరల్డ్ కప్ ఫామ్ అందుకుంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. హర్షదీప్ ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ టువర్డ్స్ హర్షదీప్. T20 వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక్కడ కూడా అతను వన్డేలో అతనికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మొన్న ఇంగ్లాండ్తో జరిగిన ఒక్క మ్యాచ్లో ఆడినా లేట్గా అతనికి ఛాన్స్ ఇచ్చిన బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. అంతకుముందు T20 సిరీస్లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ న్యూ బాల్ని స్వింగ్ చేస్తున్నాడు అతను చక్కగా, న్యూ బాల్తో వికెట్స్ ఇస్తున్నాడు, డెత్లో కూడా వికెట్స్ ఇస్తున్నాడు. సో హర్షదీప్ ఈ టోర్నమెంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అవ్వబోతున్నాడు అని చెప్పి అతనే మన తురుపు ముక్క నేను చెప్పట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతున్నాడు. అతను కనుక బాగా బౌలింగ్ చేస్తే బుమ్రా లేని లోటుని కవర్ చేస్తాడని నేను అనుకున్నాను. కానీ ఓవరాల్ ఆల్ సెడ్ అండ్ డన్ మన పేస్ బౌలింగ్ కాస్త వీక్గా అనిపిస్తుంది. ఎందుకంటే షమీ ఇప్పుడున్న రిథమ్ కానీ హర్షదీప్కి హర్షిత్ రాణాకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉండడం బట్టి దానివల్ల పేస్ బౌలింగ్ మనకి ఖచ్చితంగా అది మనైతే ఒప్పుకుంది. స్పిన్లో కూడా ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ ఆడితే బాగుంటుంది, కానీ మన టీం ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ ఆడించే సూచన కనపట్లేదు. ఎందుకంటే మనం అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నాం కాబట్టి నెంబర్ 8 దాకా మనకి ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉండాలి. సో మనం ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో మన నెంబర్ 8 ఆల్వేస్ బ్యాటెడ్ ఇన్ ఆల్ 3 matches. మనం చాలా మంచి స్టార్ట్ అందుకున్నా కూడా సెంచరీలు వచ్చినా మనకి ఏమొచ్చినా సరే నెంబర్ 8 బ్యాటింగ్లోకి వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్నారు 50 ఓవర్స్లో. కాబట్టి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలంటే యూ కెనాట్ ప్లే బోత్ వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఆడే వచ్చే అవకాశం లేదు. దానివల్ల ఏంటంటే మీ మిడిల్ ఓవర్స్లో మీరు వికెట్స్ తీయడంలో కొంచెం ఇబ్బంది పడొచ్చేమో, ఎందుకంటే ఫింగర్ స్పిన్నర్స్ వికెట్స్ అందిస్తారనే డౌట్. కుల్దీప్ అండ్ వరుణ్ ఆడితే అది అందిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న T20 లాగా కాస్త దగ్గరగా వెళ్ళిపోయింది ఇప్పుడు వన్డే క్రికెట్. దానివల్ల ఏమైందంటే మీకు లాస్ట్ 10 ఓవర్స్లో 150 runs కొట్టాలన్నా కూడా కొట్టేస్తున్నారు. సో T20 మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. వికెట్లు చేతిలో ఉంటే మీరు ఆ రకమైన ఒక ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా మీరు చేయొచ్చు. సో అందుకని మిడిల్ ఓవర్స్లో వికెట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ మిడిల్ ఓవర్స్లో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ని ఆడించుకోలేకపోవడం అనేది ఇండియాకున్న పెద్ద డిసడ్వాంటేజ్. అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్ నాకు అనిపించేది ఏంటంటే
స్లో వికెట్స్ ఉంటాయి అక్కడ. ఈ స్లో వికెట్స్ మనకు అంత సూట్ కాదు. మనం వరల్డ్ కప్ ఫైనల్లో, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో స్లో వికెట్ వల్ల ఓడిపోయాం. మన బ్యాట్స్మెన్ నెవర్ ఎంజాయ్స్ ప్లేయింగ్ ఆన్ స్లో వికెట్స్. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. స్లో వికెట్స్ అనేవి మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడతాయేమో అని నాకు అనిపిస్తుంది. అది మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎప్పుడైతే దుబాయ్ని మన వాళ్ళు ఆల్టర్నేటివ్ వెన్యూ అనుకున్నారో నాకు చాలా ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే దుబాయ్లో స్లో వికెట్స్ మనం ఈవెన్ 2021 T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా ఆ స్లోనెస్ ఆఫ్ ది పిచ్చెస్ మీద మనం డెఫినెట్గా ఇబ్బంది పడ్డాం. సో అది నాకు నచ్చింది. అలాగే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా టాస్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. టాస్ ముఖ్యంగా నాకౌట్ స్టేజ్కి వచ్చేసరికి టాస్ అనేది రిజల్ట్ని డిసైడ్ చేస్తుందేమో అని నాదొక భయం కూడా ఉంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఆస్ట్రేలియా వీక్గా ఉండడం, ఇంగ్లాండ్ ఇప్పుడున్న పరిస్థితి, సౌత్ ఆఫ్రికాకు ఎప్పుడున్న వాళ్ళకున్న సమస్య, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఎప్పుడు టైటిల్స్ పెద్ద గెలవరు. మిగతా టీమ్స్ అంతా స్ట్రాంగ్గా మనకి కనపడిన పరిస్థితి. పాకిస్తాన్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్, పాకిస్తాన్ కూడా స్ట్రాంగ్ టీమే ఉంటుంది. సో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ ఫైనల్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా ఇండియా ఫైనల్కి వెళ్ళే అవకాశాలు నాకు బాగానే కనిపిస్తున్నాయి. సో మన టీంలో తురుపుమొక్క ఎవరు? నా నాకు పూర్తి నమ్మకం ఏంటంటే శుభ్మన్ గిల్ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టోర్నమెంట్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నప్పటికీ శుభ్మన్ గిల్ మన టీం ఎక్స్ ఫ్యాక్టర్ తురుపుముక్క అవుతాడని నాకు. మరి మీరేమనుకున్నారు? కామెంట్స్లో చెప్పండి.